ఇంకొకటి మీకు బాగా పేరు చేస్తుంది అనుకున్న సినిమా 'సలార్'. దాంట్లో కూడా మంచి వేషం పడింది మీది. దాని పరిస్థితి ఏంటి? 'సలార్'కి సంబంధించి ఏమైనా డేట్లు అడిగారా? డేట్లు నడుస్తున్నాయా? డిస్కషన్స్? ప్రశాంత్ నీల్ గారేమో ఇప్పుడు ఎన్టీఆర్ గారి సినిమా అయిపోయిన తర్వాత 'సలార్' ఉంది, అది అనౌన్స్ చేశారు కదా. అవును, దాని తర్వాతేనా? ఓకే. ఎట్లా అది పెద్ద క్యారెక్టరా 'సలార్ 2'లో? పెద్ద క్యారెక్టర్. మొత్తం తిప్పేస్తారేమో మొత్తం అంతా సామ్రాజ్యం మొత్తం తెలీదు, బట్ పెద్ద క్యారెక్టర్ అని చెప్పారు. ఓకే. ఇంకోటిసారి మనకి వారసత్వంగా హీరోని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మీ వైపు నుంచి మీ బాబుకి చెప్పిన 4 మంచి మాటలు కూర్చోబెట్టి, నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్తున్నావునా, ఎలా ఉండాలి ఏంటి అని కూర్చోబెట్టి చెప్పిన 4 మాటలు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మనం చెప్తే వినే బ్యాచ్ ఎవరు లేరు. ఇప్పుడున్న జనరేషన్ ఎవరికి వాళ్ళకి తెలిసి ఏం చేయాలన్నది. కాకపోతే ఏంటంటే అందరితో బాగుండాలి, ఎక్కువగా అందరినీ ట్రీట్ చేయాలి, అందరితో బాగుండాలి. ఇప్పుడు యాక్టింగ్ ఒకటే కాదు, యాక్టింగ్తో పాటు బిహేవియర్ కూడా బాగుండాలి ఆర్టిస్ట్కి. స్కూల్కి పంపించారా యాక్టింగ్ స్కూల్కి? సో ఓన్లీ నేను గ్రేట్ యాక్టర్ అని చెప్పి మిస్బిహేవ్ చేస్తే ఇండస్ట్రీలో ఉంచరు, చాలామంది పోయారు. ఆ 2 బాగుండాలి అని చెప్తాం అంతే.